మన భారతదేశంలో ఒడిస్సా రాష్ట్రంలో ఆలివ్ రిడ్లే అనే తాబేళ్ళు చాలా ఎక్కువ సంఖ్యలో అంటే లక్షల సంఖ్యలో ఒడ్డుకొచ్చి నదీ తీరాన ఒడ్డుకొచ్చి గుడ్లు అనేది పెడతాయి. ఈ దృశ్యాన్ని మీరు వీడియో ద్వారా ఆస్వాదించవచ్చు, కానీ దీన్ని నిజంగా చూస్తే ఎంత అద్భుతంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నా పేరు సుమంత్ అండ్ ఐ వెల్కమ్ యూ టు తెలుసుకుందాం సిరీస్. ప్రపంచంలో జరిగే చాలా విషయాల గురించి ఈ సిరీస్ ద్వారా ప్రతిరోజు ఒక వీడియోతో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. అయితే మన భారతదేశంలో ఒడిస్సా, కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో ఈ ఆలివ్ రిడ్లే తాబేళ్ళు అయితే ఉన్నాయి. ఈసారి జరిగిన బడ్జెట్ మీటింగ్లో గవర్నమెంట్ ఏం ఆలోచిస్తుందంటే ఈ ప్లేసెస్లో టూరిజం స్పాట్ని డెవలప్ చేస్తే చాలా బాగా ఎర్నింగ్ కూడా వస్తుంది అని ఆలోచిస్తుంది. గవర్నమెంట్ తీసుకునే ఈ నిర్ణయం మేబీ మంచిదే కావచ్చు, కానీ ఇలా చెయ్యకూడదని చాలామంది కన్సర్న్ కూడా చూస్తున్నారు. ఈ మాస్ నెస్టింగ్ని అరిబాడ అంటారు. కొన్ని లక్షల తాబేళ్ళు ఒకేసారి ఒడ్డుకొచ్చి ఎగ్స్ లేస్ చేస్తాయి, అండ్ అది కూడా కేవలం 1 నుంచి 2 వారాల లోపే. ఎందుకు చాలామంది ఈ టూరిజాన్ని ప్రమోట్ చేయొద్దు అంటున్నారంటే, ఆల్రెడీ ఈ తాబేలు ఏవైతే ఉన్నాయో ఇవి ఎండేంజర్డ్ స్పీసీస్. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ IUCN దీన్ని వల్నరబుల్, ఈ తాబేళ్లను వల్నరబుల్ కేటగిరీలో యాడ్ చేశారు. అకార్డింగ్ టు వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ఈ తాబేళ్లను పట్టుకోకూడదు, చంపకూడదు. ఈ తాబేళ్లు ప్రపంచవ్యాప్తంగా ఉండడమే చాలా రేరు. ఒకటి మన ఇండియాలో ఉన్నాయి, అండ్ అమెరికాలో కోస్టారికా అనే ప్రాంతంలో ఉంది. ప్రపంచంలోని కొన్ని బీచెస్ దగ్గర మాత్రమే ఉన్నాయి. అయితే ఈ తాబేళ్లు ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా ఎక్కడ ఉన్నాయంటే మన ఇండియాలోని ఒడిస్సాలో మాత్రమే ఉన్నాయి. మన ఒడిస్సాలోని ఋషికులి అనే నదీ తీరంలో దాదాపు 7 లక్షల తాబేళ్లు ఎగ్స్ పొదుపు చేసుకోవడానికి నదీ తీరాన్ని వచ్చాయి. అది కూడా జస్ట్ 8 డేస్లో మాత్రమే. అయితే పర్యావరణాన్ని కాపాడాలి అనుకునే వాళ్ళు ఏమంటున్నారంటే, ఒకవేళ గవర్నమెంట్ కనుక టూరిజంని ప్రమోట్ చేస్తే అక్కడ చాలామంది వచ్చేస్తారు. సౌండ్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్ జరుగుతుంది. మనం చాలామంది ఉండడం వల్ల మనల్ని అవి డేంజరస్గా ఫీల్ అవ్వచ్చు, అండ్ అవి అక్కడికి రావడం తగ్గిపోవచ్చు. వాటి యొక్క లైఫ్ స్టైల్ అనేది డిస్టర్బ్ అవ్వచ్చు. అసలు అక్కడ టూరిజం ప్రమోట్ చేయడం కంటే అలాంటి ప్లేసెస్లో వాటి లైఫ్ స్టైల్ డిస్టర్బ్ అవుతుంది కాబట్టి అక్కడికి ఎవ్వరికి వెళ్ళకూడని నో గో జోన్ లెక్క డిక్లేర్ చేయాలని ఆశిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఏ కంట్రీ కూడా ఇలాంటి ప్లేసెస్లో టూరిజంని డెవలప్ చేయట్లేవు. అయితే ఇలా ఎకో టూరిజం ప్రమోట్ చేయడం వల్ల అక్కడ జీవించే జీవులకు ఏమైనా నష్టం జరుగుతుందా అంటే, గతంలో చూసుకుంటే గనక చిలికా లేక్ దగ్గర ఇరవేడి అనే డాల్ఫిన్స్ ఉండేటివి. అక్కడ అన్కంట్రోల్డ్ టూరిజం ప్రమోట్ చేయడం వల్ల, అక్కడ మెకనైజ్డ్ బోట్స్ నడపడం వల్ల అక్కడ ఉన్నటువంటి డాల్ఫిన్స్ యొక్క పాపులేషన్ అనేది డిస్రప్ట్ అయిపోయింది. ఇలాగే తాబేళ్ళు వచ్చే చోట కూడా ఒకవేళ టూరిజంని ప్రమోట్ చేస్తే గనక లాసెస్ జరిగే ప్రాబ్లం ఉంది. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో ఆలివ్ రిడ్లే తాబేళ్ళు జనవరిలో చనిపోయినట్టు కొన్ని న్యూసెస్ కూడా వచ్చాయి. అయితే ఈ తాబేళ్లకు ఎలాంటి హామ్ జరగకుండా ఎక్కువ వరకు ప్రొటెక్షన్ పెంచేందుకు ఆపరేషన్ ఒలివియా ఇవి గుడ్లు పొదిగే సమయంలో ఎలాంటి హామ్ జరగకుండా సేఫ్టీని ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది ఆలివ్ రిడ్లే తాబేళ్ళు ఎకో టూరిజం రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. సో మరో వీడియోలో మళ్ళీ టాపిక్ తోటి మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్, జై హింద్, జై భారత్.